బుక్మేట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బుక్మేట్లో మనం చెప్పుకోబోయే కథ పేరు కైతవ బంజని. ఈ కథని రచించిన వారు వాడపల్లి పూర్ణకామేశ్వరి. ఈ కథ ఈనాడు ఆదివారం 5 జూలై 2026 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెళితే, నేనే ఎందుకు అన్న నీలి చూపుల్లో శూన్యం గడ్డకట్టుకుపోయింది. ఆమె అనుభవిస్తున్నది జీవితం మోపిన భారాన్ని కాదు, నమ్మకం చేసిన గాయాన్ని. ఓలమ్మోలమ్మో, ఏటైపోయినది మామా నీలి తల్లికి. పట్నం గాలిసోకి బిడ్డ కొయ్యైపోయినది. ఏంటో ఆ చదువులు మనకొద్దయ్యా అంటే నా మాటిన్నావు గాదు, ఇప్పుడేటైనాదో చూడు. లబోదిబోమంటోంది సీతాలు. నువ్వూరుకోయే, కంగారు పడిపోక. సీతాలు ఒట్టి మనిషి కాదు గందా, ఒంట్లో కాస్త నలతగా ఉంటది మరి, సర్ది చెప్పాడు రంగడు. సీతాలను ఓదారుస్తున్నాడే కాని కళ్ళెదుటే శిలలా మారిన కన్నబిడ్డను చూసి రంగడు తట్టుకోలేకపోతున్నాడు. గాలికొండ పొలిమేర దాటని పచ్చని అమాయకత్వం నీలిది. వెదురుబుట్టలే ప్రపంచంగా బతికే రంగడు, సీతాలు దంపతులకు లేకలేక కలిగిన ప్రాణం నీలి. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ బిడ్డను ఏ పట్నం గాలి ఇలా మార్చేసినాదో అర్థంకాక ఆ తండ్రికుంటే తరుక్కుపోతోంది. గొప్ప చదువుల కల నెరవేరిందని మురిసిపోనావులే. కల్లా కపటం ఎరుగని బిడ్డ చూలాలుగా తిరిగొచ్చింది. ఆ వార్తకు సంబరపడాలో, ఆమెలోని ఆ నిర్జీవ శూన్యాన్ని చూసి ఏడవాలో తెలియని స్థితి. ఆ పాత రోజులు మళ్లీ రావేటే అంటూ రంగడు భారంగా నిట్టూర్చాడు. చదివిత్తా పిల్లను పెద్ద ఆఫీసర్ని చేసేస్తానంటూ ఓ ఇదైపోనావు. పట్నం చదువులంటే మాటలేంటి శబ్దు, దాన్ని నా చేతి కింద పెట్టుకుని బట్టలమ్మితే బువ్వకి గింజలొత్తగందా నిలదీసింది సీతాలు. అలాగనకే సీతాలు, మన బతుకులిట్ట లోయలోనే ఇరుక్కుపోనాలే. బడికెళ్ళి అది 2 ముక్కలు చదువుకుంటే రేపు మనము ప్రపంచకాన్ని చూడమేంటి? అప్పుడు కట్టాలన్నీ తీరిపోతాయి. ఆఫీసర్ని చేసేస్తావు. ఆఫీసర్ అంటే ఊరికే అయిపోతాదేమిటి? ఊరికే ఎందుకేంటి, సంపాదిస్తుందిగా. రేపు అరకు సంత కదా. మొన్న అడవిలోకెళ్ళి తెచ్చిన తేనె, పంట పసుపు కొమ్ములు అమ్మి తెచ్చిన సొమ్ముతో పలక బలమం సేకరించి బడికి పంపిద్దాం, దాని చదువయ్యేదాకా. అటగనా అన్నాడు రంగడు. ఇంత చదివించి లిక్కడే కూసోపెడితే ఏమొత్తది? పట్నం రాటుపోట్లకి నలిగిపోతేనే గందా ఆఫీసర్ అంతటి పదవి సేతికొచ్చేది. దాన్ని పట్నం పంపించాల్సిందే నిశ్చయించుకున్నాడు రంగడు. నీలితల్లి, నువ్వేటీ తెలియని పిచ్చిమాతలివే. అక్కడెట్టా నెగ్గుకొస్తావో ఏటో, జాగ్రత్తగుండమే కళ్ళొత్తుకుంటూ చెప్పి సాగనంపింది సీతాలు. హైదరాబాద్ మహానగరానికి బయలుదేరుతున్న నీలితల్లికి ధైర్యం చెప్పాడు రంగడు. మంచి హాస్టల్ దొరికిందమ్మా. ఇక్కడ జ్యోతక్కని మా హాస్టల్ను నడుపుతారు. ఆవిడ నన్నెంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? మీరేం బెంగపెట్టుకోకండి. అమ్మతో ఫోన్లో మాట్లాడినంతసేపు జ్యోతి గురించే చెప్పింది నీలి. దాని మాటెంత తేటగుందేటి? పట్నం అంటే అదే మరి, మన మట్టి బతుకుల్లాగేంటి? మురిసిపోయింది సీతాలు. దానికో చల్లని నీడ, చేతికి పని 2 దొరికేశాయి. ఆ గంగమ్మ తల్లికి సలవసేత్తానని మొక్కుకున్నాను. ఏటి ఇనిపించుకున్నావా? ఇనిపించుకున్నాలే సీతాలు, అలాగే కానిద్దాం మురిపెంగా అన్నాడు రంగడు. పెద్ద ఉద్యోగం సంపాదిస్తానంటూ పట్నం వచ్చిన నాకు తెలిసిన చోట ఇప్పించడమే కాక ఇక్కడ నిలదొక్కుకోవడం, భాష, మంచి చెడులు అన్నీ తోబుటులా నేర్పుతున్నావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనక్క. కన్నీటి పర్యంతమైంది నీలి. నా పెళ్లికి మంచి పట్టుచీర పెడుదూగాన్లే, అక్కడితో రుణం తీరిపోతుంది నవ్వుతూ అంది జ్యోతి. 2 ఏళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. నీలి ఊరికి డబ్బు పంపడం, కూతురి ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోవడం జరుగుతున్నాయి. నీకో మంచి సంబంధం చూశాను. మీ అమ్మానాన్నలతో మాట్లాడి అందరికీ అంగీకారమైతే చేసుకుంటావా అంది జ్యోతి. పెళ్ళా? నాకా? అంతాశ్చర్యమెందుకు? నీకు 24 ఏళ్లొచ్చాయి. ఇవాళ్ళు రేపో మీ అమ్మానాన్నలు నీకు సంబంధం చూసి పెళ్లి చేసేస్తారుగా. నా ఎరుకులో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. పెద్ద కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాడు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. నీకిష్టమైతే మీ వాళ్లతో మాట్లాడతాను వివరించింది జ్యోతి. నువ్వేం చెప్పినా నా మంచికే కదక్కా. నువ్వనుకున్నట్టే అమ్మానాన్నలతో మాట్లాడు అంది నీలి. అన్నతడువే, మాటలు ఒకరినొకరు చూసుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. చూడ్డానికి పెద్దగా అనిపిస్తున్నారు నసిగింది నీలి. అదేం లేదు నీలి, మహా అయితే 8 ఏళ్ల తేడా ఉంటుంది. మంచి వ్యక్తి దొరకడమే కష్టం. అలాంటిది ఎంత గొప్ప సంబంధం వదులుకోవడం తెలివైన పని కాదు. అతడితో నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది అంటూ ఒప్పించేసింది జ్యోతి. 2 వైపులా ఖర్చు తనే పెట్టుకున్నాడు శ్రీధర్. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. మూట కట్టి తెచ్చిన నగలను పిల్లకు అలంకరించి మురిసిపోతోంది సీతాలు. పెళ్లి చెయ్యాలంటే మాటలేంటి, ఎంతలేసి పనులుంటాయి. మనకి భారం లేకుండా చేశారు మే. అల్లుడిగారిని చూసి సంబరపడిపోతూ అన్నాడు రంగడు. శ్రీధర్ ఆఫీసంతా పెళ్లికొచ్చారు. ఆ వైభవం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఏమైనా నీలి అదృష్టవంతురాలు మావా, మంచి కుటుంబంలో పడ్డాది. అల్లుడిగారి పిన్ని బాబాయిలు కూడా ఎంతో ప్రేమగా సూతున్నారు అంది సీతాలు మురిపెంక. అక్కేది ఎక్కడ కనిపించట్లేదే?
అమ్మా నాన్నల తర్వాత జ్యోతక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఆరాటపడిపోయింది నీలి. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన జ్యోతి పెళ్లిలో మాత్రం కనిపించకపోవడం నీలికి బాధ కలిగించింది. మన పెళ్లి శుభ సందర్భంలో నీకు నేనిస్తున్న తొలి కానుక కొత్త కాపురం, కొత్త ఫ్లాట్లో ఆరంభించడం. సంతోషంగా గోముగా అంటూ తాళాలు అందించాడు శ్రీధర్. ఒక్క సంతోషమేనా, పూర్తి సంతృప్తి కూడా. అక్కయ్య పుణ్యం అని నాకన్నీ మంచిగానే జరిగాయి. ఈ హైదరాబాద్ వాతావరణంలో ఎలా స్థిరపడతానో అని బెంగపెట్టుకున్న సమయంలో జ్యోతక్క పరిచయం అవ్వడం నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతంగానో భావిస్తున్నాను. అతడి గుండెలపైన ఒదిగిపోతూ అంది నీలి. 6 నెలల కాలచక్రం ఇట్టే తిరిగిపోయింది. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. భర్తతో శుభవార్త చెప్పింది నీలి. ఎంత చల్లటి వార్త చెప్పావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎగిరి గంతేసినంత పనిచేశాడు శ్రీధర్. వెంటనే డాక్టర్కి చూపించి అన్ని సౌకర్యాలు ఏర్పరిచాడు. రోజులు గడుస్తున్నాయి. నీలికి 4 నెలలు నిండాయి. శ్రీధర్ మునిపట్ల ఇంటికి రావట్లేదు. సాయంకాలాలు రాకపోవడం, ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకపోవడం నీలిని బాధపెట్టసాగాయి. ఆలోచనలో పడింది నీలి. శ్రీధర్ మానేయమనగానే ఆ వేళ ఉద్యోగం మానేయకుండా ఉండాల్సిందే. నన్ను కష్టపడద్దంటున్నాడని భ్రమపడ్డాను. పొరపాటు చేశానా? అంతరాత్మను ప్రశ్నించుకుంది. వెంటనే శ్రీధర్ ఆఫీసుకి ఫోన్ చేసింది. హలో, ఎవరండి? నేను నీలి, మిస్సెస్ శ్రీధర్ని. సార్ ఆఫీసులోనే ఉన్నారా? ఆయనెప్పుడూ వెళ్ళిపోయారు. బహుశా ఆ ఇంటికెళ్ళుంటారు మేడం అంటూ బదులిచ్చాడు ప్యూను. ఆ ఇల్లేంటి? అదేనండి, పెద్దిల్లు, సుధా కాలనీ 2వ వీధిలోది. అక్కడికి ఫోన్ చేసి చూడండి చెప్పి పెట్టేశాడు. నాతో మాట్లాడుతున్నానన్న జంకైనా లేకుండా అలా పెద్దిల్లని చెప్తున్నాడేంటి? నీలి బాధకు అయోమయం తోడైంది. ఒంటరిగా నిస్తేజంగా అడుగులు వేస్తూ సుధా కాలనీకి దారితీసింది. అది సుధా కాలనీ. శ్రీధర్ని రాసి ఉన్న ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోనికి ప్రవేశించింది నీలి. అందంగా అమర్చిన ఇల్లు, సోఫాలు పక్కనే బొమ్మల షోకేస్, యజమానుల పెళ్లి ఫోటో తదితర చూస్తున్న నీలి చూపులు ఆ ఫోటో దగ్గరే ఆగిపోయాయి. ఒక్కసారి విస్తుపోయింది. సూటూబూటులోని పెళ్లికొడుకు తన భర్త, పక్కనే పెళ్లికూతురు అలంకరణలో ఉంది జ్యోతి. అంటే జ్యోతక్క భర్త. ఇప్పుడు నా కళ్ళు తిరిగినంత పనైంది. లోపల్నుంచి వచ్చిన వంటమనిషి ఎవరు అని అడిగినా మాట్లాడలేక, మాట్లాడ్డానికి ఏమీ లేక నీరుగారిన నీలి అక్కడ్నుంచి నిష్క్రమించింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకుంది నీలి. పుట్టింటికెళ్లాలని ప్రయాణమైంది కాని మనసు నిండా సంక్లిష్ట ప్రశ్నలే. ఇప్పుడు అమ్మానాన్నలకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనేం సమాధానం చెప్పాలి? అగమ్యగోచరమైన నా భవిష్యత్తుకు దారేది? చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. పుట్టింటికి చేరుకుంది. అలసి వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్నారు సీతాలు, రంగయ్య. ఒట్టి మనిషి కాదుగందా, కూసింత విశ్రాంతంగా ఉంటదని పంపేసినారు అల్లుడిగారు. మా మంచి మహారాజు అంటూ మురిసిపోతూనే బెంగపడింది సీతాలు. మోసపోయానన్న విషయం విని తల్లిదండ్రులు తట్టుకోలేరు. గుండె పగిలి చచ్చిపోతారు. అగ్నిపర్వతాన్ని తన గుండెల్లోనే మోసింది నీలి. ఎన్నో రాత్రులు నిద్రపట్టక నీరు కారిపోయింది. తీవ్రాలోచనలో నుంచి తేరుకోవడానికి 4 రోజులు పట్టింది. వాస్తవంలోకి వచ్చింది. ఏదో మెరుపు మెరిసి కర్తవ్యం బోధపడింది. జ్యోతికి ఫోన్ చేసింది. అక్కా, ఎందుకిలా చేశావు? నన్ను మోసం చేయాలని ఎందుకనిపించింది? ఇందులో మోసమేముంది? నీ గూడెం అందచందాలకి, చచ్చు తెలివితేటలకి ఇంతకంటే మంచి సంబంధాలొస్తాయా? నేను కాబట్టి నీకింత సాయం చేశాను. లేకపోతే ఏ అడుక్కునేవాడో దొరికేవాడు. కటువుగా అంది జ్యోతి. నేను చేసుకోబోతున్నది నీ భర్తనే అని నాకు చెప్పకపోవడం మోసం కాదా అక్క? అలా చేయడానికి నన్నే ఎందుకక్క ఎంచుకున్నావు? చూడు నీలి, ఇప్పుడు నీకు పోయిందేముంది? మీరిద్దరూ విడిగా ఉండి కాపురం చేస్తున్నారు. 20 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు కనుక ఆయన ద్వారా ఒక బిడ్డుంటే బావుంటుందనుకున్న సమయంలో నువ్వొచ్చావు. నీ అవసరం నాకు అవకాశమైంది. ఇందులో నీకు జరిగిపోయిన నష్టమేముంది? కాపురం చేయడం ఇష్టం లేకపోతే రేపు బిడ్డ పుట్టాక నీ దారిని నువ్వు వెళ్ళిపో తేల్చింది జ్యోతి. జరిగిందాంట్లో నీ ఇష్టాలు, నీ అవసరాలే ఉన్నాయి. నిజం చెప్పి నా ఇష్టాన్ని అడిగావా అక్క? ఇంత కటువుగా ఎందుకుంటున్నావు? నేను ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఎప్పుడూ అమాయకంగా మాట్లాడే నీలి తిరుగుబాటు ప్రశ్నకు జ్యోతి ముందు తడబడ్డా, తర్వాత రెచ్చిపోయింది. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఏమంటున్నావు? ఫిర్యాదా? ఏమనిస్తావు? నువ్వే నా మొగుణ్ణి వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నావని, నా కాపురంలో చిచ్చు పెట్టావని చెబుతాను. అలా కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలేమిటి? అందుకే ముందు జాగ్రత్తగానే మీ పెళ్లిలో నేనెక్కడా కనిపించలేదు. ఆఫీసు వాళ్ళంతా హాజరవడంతో నీ ఇష్టపూర్వకంగానే జరిగిందని రుజువు చేస్తాను. నువ్వేం చెప్పినా చెల్లదు. నోరు మూసుకుని పడుండకపోతే నష్టం నీకే. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఈసడించింది జ్యోతి. చూడండి జ్యోతి గారు, నేను జిల్లా ఆదివాసీ హక్కుల పరిరక్షణ అధికారిని. మీరిప్పుడు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యాయి. త్వరలో మీపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మోసం ఎవరు చేసినా తప్పే. అందులోనూ అమాయకులైన గిరిజన తెగలను మోసం చేసి తెలివిగా తప్పించుకోవాలనుకోవడం మీ అమాయకత్వం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ నిర్దేశించిన గిరిజన హక్కుల పరిరక్షణ పథకం గురించి కాస్త తెలుసుకోండి. గిరిజనులకు న్యాయం చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం.
వారి హక్కుల ఉల్లంఘనపైన ఫిర్యాదులొస్తే సదరు వ్యక్తులను విచారించడానికి సివిల్ కోర్టు సర్వ అధికారాలను కలిగి ఉంటుంది. అటువంటి న్యాయసేవలు కోరిన నీలికి పూర్తి న్యాయం జరుగుతుంది వివరించారు స్థానిక గిరిజన సేవాధికారి. హలో నీలి, ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మనలో మనం చూసుకునేవాళ్లం కదా, ఇలా ఎవరినో తీసుకొచ్చావెందుకు? కంగుతిన్న జ్యోతి కంగారుగా అడిగింది. నిశ్చలంగా నిలబడిన నీలి ఫోన్లో మహిషాసురమర్దిని స్తోత్రం సన్నగా వినిపిస్తోంది. దాన్ని వింటున్న నీలి నిశ్చింతగా కనిపించింది. కపటాన్ని గెలిచానన్న తృప్తి ఆమె కళ్లలో మెరిసింది. జరుగుతున్నదేదీ బోధపడని సీతాలు, రంగడు మాత్రం తేటపడిన నీలిముఖాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇవాల్టి కథ కైతవ భంజని. ఈ కథ రచించినవారు వాడపల్లి పూర్ణకామేశ్వరి. ఈ కథ ఈనాడు ఆదివారం 5 జూలై 2026 సంచిక నుంచి తీసుకోబడింది.